రీసెంట్గా సుప్రీంకోర్టు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, దీని గురించి ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఒకసారి ప్రీవియస్గా చూసుకున్నట్టయితే మనకి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025లో మనం తీసుకురావడం జరిగింది. సో ఇది కొంచెం అన్కాన్స్టిట్యూషనల్ అండ్ దాంతోపాటుగా రిలీజియస్ ఫ్రీడమ్స్ని దెబ్బతింటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఈ మొత్తం అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో మొత్తం స్ట్రక్ డౌన్ చేయలేదు, కానీ కొన్ని ప్రొవిజన్స్ మాత్రము అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఆర్బిట్రరీ అని చెప్పడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 years ప్రాక్టీసింగ్ రూల్. మనకి 2025 యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎవరైనా సరే వక్ఫ్కి డొనేట్ చేయాలి అనుకోండి, ఒక ముస్లిం పర్సన్ 5 years ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒక పర్సన్ ప్రాక్టీసింగ్ ముస్లిం అని మీరు ఎలా చెప్తారు? సో ఆ క్వశ్చన్స్ మీద దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది కొన్ని ప్రొవిజన్స్ని. సో ఓవరాల్గా వక్ఫ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు ఈ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఏంటి, అండ్ ఇంకా సుప్రీంకోర్టు ఏ ప్రొవిజన్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది అనేది కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఇట్.